ఇప్పుడే సంప్రదించండి. డ్రైవర్లు అంటే ఎవరికి లెక్కలేనితనం ఉంది. డ్రైవర్లని ఎవరంటే వాళ్ళు దూషించడం, డ్రైవర్లని కొట్టడం, ఆఖరికి ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఈరోజు బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ ఎంతో ముఖ్యం. ఈరోజు ప్రతి వస్తువు ప్రజల దగ్గరికి చేరుతుందంటే దానికి కారణం డ్రైవరే. అటువంటి గొప్ప వ్యక్తిని, దళిత డ్రైవర్ని డ్యూటీకని తీసుకుపోయి అజంతా హోటల్ రామ్మోహన్ రావు గారు అక్కడ తీసిపోయి కొట్టడం జరిగింది. చెప్పు తీసుకొని కానీ అవమానించడం జరిగింది. మధు అనే డ్రైవర్ మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాకు చెప్పడం జరిగింది, అన్నా నన్ను అనవసరంగా చెప్పు తీసుకొని కొట్టారు, నన్ను అవమానించారు, నాకు న్యాయం చేయండి అంటే ఈ అబ్బాయి కోసం 4 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. 4 టౌన్ లో ఎస్ఐ గారు చెప్పారు క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం. కర్ణాటకకు వెళ్లి అల్ట్రాసిటీ కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, పంచనామా చేపించి దాదాపుగా 7 రోజులు అయిపోయింది. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది దక్కలకోటకి రాదు, ఇప్పుడు ఈ కేసుని బళ్ళారికి ట్రాన్స్ఫర్ చేసినామన్నారు. మళ్ళీ బళ్ళారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరపున రిక్వెస్ట్ చేసేది ఒకటే, వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి, డ్రైవర్ కి న్యాయం చేయండి. డ్రైవర్ కి న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బళ్ళారికి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా, నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను. అజంతా హోటల్ ఓనరు రామ్మోహన్ రావు గారు నన్ను డ్యూటీ కోసం అని చెప్పి సిరుగుప తీసుకెళ్లారు. అక్కడ విచక్షణ రహితంగా మందు తాగి నాపై దాడి చేయడం జరిగింది. నా కులం పేరుతో దూషించి నాపై దాడి చేయడం జరిగింది. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్. చెప్పుతో కొట్టినాడు సార్, నా కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టినాడు. నన్ను చంపుతాడనే భయంతో నేను అక్కడ నుంచి బస్సుకు వచ్చేసినాను. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుతున్నాను. అవును సార్, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కోరుకుంటున్నాం సార్. గారు దాడి చేసి చెప్పుతో కొట్టి కులం పేరు మీద దూషించి అవమానపరచడం జరిగింది. కాబట్టి అజంతా హోటల్ యాజమాన్య రామ్మోహన్ రావు గారి పైన బిఎన్ఎస్ సెక్షన్ 115, 118 అదేవిధంగా ఎస్ఎస్టీ సెక్షన్ 31 ఆర్ఎస్ కింద ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేయాలా, అట్లనే వెంటనే రిమాండ్ చేసి ఆయనని శిక్షించాలని చెప్పేసి మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తాం. డ్రైవర్ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నటువంటి గంట మధుపై మరి పక్క రాష్ట్రానికి తీసుకొని పోయి నీవు ఒక దళితుడైనటువంటి మాదిగ బిడ్డ అయినటువంటి గంట మధు గారి మీద వివక్షణారహితంగా దాడి చేసి కుల దూషణ చేయడం అనేది ఎంతవరకు సరైందని చెప్పి కూడా గుర్తు చేస్తూ అదే క్రమంలోనే నువ్వు ఇక్కడి నుంచి లేదంటే చంపేస్తామని చెప్పి భయపడేయడం వలన అక్కడి నుంచి తప్పించుకొని రావడం జరిగింది. అయితే ఆయనకు ఛార్జీకి లేక మరి అదేవిధంగా బస్టాండ్లోనే అక్కడ ఇక్కడ అడుక్కొని మరి కర్నూలుకి చేరుకోవడం జరిగింది. అయితే ఇంత నిర్దాక్షిణంగా ఏదైనా ఎదురు మాట్లాడితే అక్కడ హత్య చేసిండేవాడు. అంటే ఆ తప్పు అప్పటికే తాగినటువంటి వ్యక్తి మళ్ళీ కొత్తగా తాగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోన ఈ దాడి జరిగిందని చెప్పి కూడా మేము గుర్తించాం. కాబట్టి మాదిగల పైన దళితుల పైన రోజు రోజుకి దాడులు మరి ఎక్కువ అవుతున్నాయి. అవగాహన ఉన్న మరి అగ్రకుల నాయకులు కూడా ప్రత్యేకంగా మరి దాడి చేయడం అనేది కూడా సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అటువంటి దాడి చేసినటువంటి దోషులను ఇక్కడ కూడా మరి కేసు బనాయించి మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలోనే ఈ యొక్క మరి అరెస్ట్ చేయకుండా కేసు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా ఉంటే ఎంఆర్పిఎస్ జిల్లా వ్యాప్తంగా ఈ విషయం పైన మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతాదని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం.